ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల లైవ్ అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక నిన్న జూలై 3వ తారీఖున మధ్యాహ్నము 3:30 సమయానికి ఈరోజు జూలై 4వ తారీఖు సంబంధించి 12,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారండి. ఇవన్నీ కూడా సాయంత్రము 5:30 అయిపోయాయి. నిన్న సర్వదర్శనం టైమింగ్స్ మార్చారండి. మధ్యాహ్నము 3:30 ఇవ్వడం జరిగింది. మొన్న 4 గంటలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు శనివారం కాబట్టి ఇంకా తొందరగా ఇచ్చే అవకాశం ఉన్నది. రద్దీ అనేది మరలా పెరుగుతుంది. ఇక నిన్న జూలై 3వ తారీఖున 71,668 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 32,975 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 4,16,00,000 హుండీ కానుకలు, 4 లక్షలు లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు. 2,49,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 3,332 మంది మెడికల్ ట్రీట్మెంట్ని పొందడం జరిగింది. ఇక ఈరోజు భక్తుల రద్దీ అనేది పెరిగే అవకాశం ఉన్నదండి. శనివారం కాబట్టి ప్రస్తుతానికైతే తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు కూడా భక్తుల రద్దీ అనేది పెరగడం జరిగింది. ఇక ఈరోజు ఏ టికెట్ లేకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లోకి వెళ్ళిన వాళ్ళకు 12 నుంచి 15 గంటలు దర్శన సమయం పడుతుంది. 300-500 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకి 4 నుంచి 5 గంటలు పట్టొచ్చు. సర్వ దర్శనం టోకెన్లు తీసుకున్న వాళ్ళకు 5 నుంచి 7 గంటలు పట్టొచ్చు. ఇక ఈరోజు విఐపి బ్రేక్ దర్శనాలు, రికమెండేషన్ లెటర్లు శనివారము ఆదివారము తీసుకోరు, రద్దు చేస్తారు. అలాగే చంటి పిల్లలు, సుపదం దర్శనాలు, ఎన్ఆర్ఐ, మిలిటరీ, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు ఇవన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.